ట్రిపుల్ తలాక్ మీద సంచలనాత్మకమైనటువంటి అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం. ట్రిపుల్ తలాక్ విధానం వివాహ వ్యవస్థకే పెనుముప్పని, దీనివల్ల ముస్లిం మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. భర్త మున్మారు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే ఆచారంతో ఎంతోమంది ముస్లిం మహిళలు నష్టపోయారని పేర్కొంది. 2017లో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పటికీ ఆ విధానానికి తగినంతగా అడ్డుకట్ట పడలేదని కేంద్రం తన అఫిడవిట్లో చెప్పింది. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదని, చట్టంలో శిక్షించదగిన నిబంధనలు లేనందున వాళ్ళ భర్తల మీద పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండేవారని తెలిపింది. ఈ పరిస్థితి నివారించేందుకే దాన్ని నేరంగా పరిగణించి జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించామని చెప్పింది. ట్రిపుల్ తలాక్ సుప్రీంకోర్టు రద్దు చేసే నేపథ్యంలో దాన్ని ఇంకా నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని, ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం 2019 రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రముఖ సున్నీ పండితుల సంఘంగా అభివర్ణించుకున్న సమర్థ కేరళ జమైతుల్ ఉలేమా పిటిషన్ దాఖలు చేసింది. దీని మీద విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు కిందకు వస్తుందని పిటిషనర్లు వాదిస్తే దాన్ని కేంద్రం వ్యతిరేకించింది.